హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్కూల్స్ కాన్సెప్ట్, హోంవర్క్ కాన్సెప్ట్ అండ్ ఎగ్జామ్ కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారు, ఎందుకు కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు. దీనిని మనం తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మనందరికీ తెలుసు, మనందరం కూడా చాలా జనరల్ నాలెడ్జ్ చాలా అని అనుకుంటూ ఉంటాం. ఎలా అంటే బల్బుని ఎవరు కనిపెట్టారు అంటే ఎడిసన్ అని, టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు అంటే గ్రహం బెల్ అని, కంప్యూటర్ని ఎవరు కనిపెట్టారంటే చార్లెస్ బాబేజీ అని మనం ఈజీగా చెప్పేస్తాం. కానీ మనందరికీ తెలియని అంత చిక్కన ప్రశ్న ఏంటంటే ఎగ్జామ్స్ని ఎవరు కనిపెట్టారు, స్కూల్ కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారు, అదేవిధంగా హోంవర్క్ కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారు. ఇది మనకి ఇప్పుడు వింటుంటే కొంచెం చైల్డిష్గా ఉండొచ్చు, కానీ ఇది మన చిన్ననాటి టైంలో స్కూల్స్కి ఏదైనా పండగ పూట కానీ లేకపోతే అక్క వాళ్ళ మ్యారేజ్ కానీ ఇలా ఉన్నప్పుడు స్కూల్స్కి వెళ్ళాలని చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు అనిపించేది ఎవర్రా ఈ స్కూల్ కాన్సెప్ట్ కనిపెట్టింది అని. అదేవిధంగా ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్స్లో ఎవరైనా ఫెయిల్ అయినా అందరికీ అనిపించేది ఒకటి, ఎవరు ఈ ఎగ్జామ్స్ని కనిపెట్టకపోతే మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమేమో అని. అదేవిధంగా హోంవర్క్ కూడా అంతే. మనం స్కూల్లో 8 గంటలు కష్టపడి వాళ్ళు చెప్పింది విని, అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఆ వయసులో తెలియదు కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా విని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పింది మనం దాన్ని తీసి రాసేయడం అనేది చాలా ఎక్కువ లాంగ్ ప్రాసెస్లా అనిపిస్తుంది. ఇది మనకి అప్పుడు అనిపించే దాన్ని ఎవరెవరు కనిపెట్టారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైతే తెలియదో వాళ్ళకి మాత్రం చాలా క్యూరియాసిటీగా ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు తిట్టుకుని ఉంటాం, లైక్ హోంవర్క్ గురించి కానీ, స్కూల్స్ గురించి కానీ, ఎగ్జామ్స్ గురించి కానీ. డెఫినెట్గా మనం ఒక్కసారైనా డెఫినెట్గా లైఫ్లో తిట్టుకునే ఉంటారు. మొదటిది, ఎగ్జామ్స్ ఎవరు కనిపెట్టారు? హెన్రీ మిషెల్ అనే అమెరికన్ బిజినెస్ మ్యాన్ దీన్ని 19వ శతాబ్దంలో ప్రారంభించారు. ఇది మన మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుల అవసరాలు మరియు ప్రవేశ పరీక్ష విధానంలో ఎంతగానో సహాయపడింది. తర్వాత దీనిని వ్యవస్థలో విస్తరించబడింది. దీనిని మనం ఇంకా క్లుప్తంగా చెప్పుకోవాలి అంటే హెన్రీ మిషెల్ అనే పర్సన్ బిఫోర్ 19th century, ఆఫ్టర్ 19th century. బిఫోర్ 19th century మనకి పరీక్షా విధానం లేదు, కానీ మన విద్యార్థుల యొక్క విజ్ఞానాన్ని పరీక్షించడం కోసం పరీక్షా విధానాలు ఉండేవి. అది ఇప్పుడు ఉన్నటువంటి పరీక్షా విధానాలు కాకుండా నార్మల్గా ఉండేవి. హెన్రీ మిషెల్ 19వ శతాబ్దంలో దీనిని విద్యార్థుల యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవడం, సైనిక అవసరాలు, మనకి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులకి ఎంచుకునే సమయంలో ఈ ప్రవేశ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడింది. అదే కాలం రీత్యా 20వ శతాబ్దానికి వచ్చేసరికి అది సబ్జెక్ట్స్ వారీగా విభజించి అమలులోకి తీసుకువచ్చారు. హోంవర్క్ని ఎవరు కనిపెట్టారంటే రోబర్టో నివిలెస్ అనే ఇటాలియన్ ఎడ్యుకేటర్ దీనిని కనిపెట్టారు. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను తరగతి వెలుపల కూడా గుర్తుపెట్టుకోవడం వీలుగా ఉంటుందని 1905లో దీనిని అధికారికంగా ప్రవేశపెట్టారు. మూడవది, స్కూల్ కాన్సెప్ట్. దీన్ని హారాస్ మ్యాన్ అనే అమెరికన్ దీనిని కనిపెట్టారు. దీనిని హారాస్ మ్యాన్ 1830 నుంచి 1840 సంవత్సరంలో కామన్ స్కూల్ మూమెంట్గా ప్రారంభించారు. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం దీనిని ఉచిత మరియు ట్యాక్స్ ఫ్రీ మరియు మతాంతర కులాంతర అనే సంబంధాలు లేకుండా విద్య అందరికీ అందించాలనే ఆలోచనతో దీనిని ప్రోత్సహించారు. హారస్ మ్యాన్ విద్యను ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా భావించారు. హారస్ మ్యాన్ను తరచుగా ఫాదర్ ఆఫ్ అమెరికన్ పబ్లిక్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎగ్జామ్స్ని ఎవరు కనిపెట్టారంటే నెక్స్ట్ టైం ఎవరిని అడిగితే వెంటనే మీరు సమాధానం చెప్పండి, హెన్రీ మిషెల్ అనే అమెరికన్ బిజినెస్ మ్యాన్ దీనిని ప్రారంభించారు అని. అదేవిధంగా హోంవర్క్ని రోబర్టో నివిలాస్ అనే ఇటాలియన్ ఎడ్యుకేటర్ దీనిని ప్రారంభించారని గర్వంగా చెప్పండి. అదేవిధంగా స్కూల్ కాన్సెప్ట్ని హారాస్ మ్యాన్ అనే అమెరికన్ దీనిని ప్రారంభించారని చెప్పండి. కానీ ఒకటి, మనం వాళ్ళని చాలా తిట్టుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు దీనిని తీసుకురావడం కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారో మీ అందరికీ అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ క్రాంతి యూనివర్సిటీ.